హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు పెంచుల కొన గురించి ఒక చిన్న వీడియో చేస్తున్నాను అనమాట. ఫుల్గా వాచ్ చేయండి. ఈ జిల్లా ఎక్కడ ఉంది ఏమనేది అంతా వీడియోలో చెప్తుంటాను, వినండి. పెంచుల కొన నెల్లూరు జిల్లా రాపూర్ మండలానికి చెందిన గ్రామం. చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచుల కోన అని నేటి పెంచుల కోనగా మారింది. దక్షిణాది ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పెంచుల కోనగా పేరుగాంచినది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన దట్టమైన ఎర్రచందనము చెట్లు గల కొండలు, వాటి నడుమున దివ్యమైన దేవస్థానం వెలిసింది. మహావిష్ణువు త్రేతాయుగంలో ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకేశుని సంహరించినంతరం వెలువడిన కిక్కిర అరణ్యంలో సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో విహరిస్తుండగా స్వామివారు వికార రూపాన్ని చూసి చెలికత్తెలే భయంతో పారిపోయారు. చెంచులక్ష్మి మాత్రం స్వామిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లు చరిత్ర చెబుతుంది. దీంతో ఆమె ధైర్య సాహసాలకు అందచందాలకు ముక్తుడైన స్వామి చెంచురాజుకి కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందర వనితను పెను వేసుకొని శిలారూపం స్వయంభుగా వెలిసినట్లు పురాణ కథలు చెబుతున్నాయి. దీనితో స్వామివారికి పెనుశీల లక్ష్మీ నరసింహగా పిలుస్తున్నారు. అయితే చెంచులక్ష్మిని స్వామి వివాహం ఆడారు అన్న తెలుసుకున్న సతీ ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామిని అల్లంతా దూరాన ఎట్లో ఆవతలో గట్టుకు వెళ్ళినట్లుగా కథనం. దీనితో అమ్మవారికి ఇక్కడ దేవస్థానం నిర్వహించారు. తూర్పు కనుల మధ్య పర్వత ప్రాంతంలో నెల్లూరు, కడప జిల్లాల మధ్య ఈ క్షేత్రం ఉంది. నెల్లూరు జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తునున్న ఈ క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ క్షేత్రం దట్టమైన కింకిర అరణ్యము ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు కానీ, క్రిమికీటకాలు కానీ, బెడద కానీ ఉండదు. అందువల్లే ఈ స్వామిని వడ్డీ కాసులవాడు అని కూడా పిలుస్తారు. కోనలోని గర్భగుడి సుమారు 700 సంవత్సరాలు పూర్వం నిర్వహించినట్లు తెలుస్తుంది. భారతదేశానికి ఆ పేరు రావడానికి కారణమైన భారతీయుడు ఈ ప్రాంతంలోనే పెరిగాడని, ఆయనను పెంచిన కన్య మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించిన ఆశ్రమం పక్కనే ఉన్న పేరు కన్యల ఏరుగా పిలిచేవారని కాలక్రమంగా చరిత్ర కథనం చెబుతుంది. పెంచుల కోన 6 కిలోమీటర్లు చెందిన గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు చెంచుల కోన అడవులకి వెళ్ళగా స్వామి వృద్ధాన్ని రూపాన్ని బోయ కాపరికి కనిపించింది. నరసింహస్వామి శిలా రూపంలో ఇక్కడ వెలిసినున్నారని గ్రామస్తులకు తెలిపి అక్కడ ఆలయం నిర్వహించాలని చెప్పారు. విని తిరిగి చూడకుండా వెళ్ళమని అతనిని ఆదేశించగా ఆ కాపరి సరేనని కొంచెం దూరం వెళ్ళినాక వెనక్కి తిరిగి చూడగా స్వామి శిలగా మారడంతో అలా స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతవాసులు అలా చెబుతున్నారు చరిత్రలు కూడా. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి దేవస్థానం నిర్వహించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1959లో ఈ దేవస్థానం దేవాలయం శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటూ స్వామివారు ప్రతి ఒక్కరిని కోరికలు తీరుస్తూ ఉన్నారు. పెంచుల కోన గురించి చరిత్ర అంతా తెలుసుకున్నాం కదా, ఇక గుడి అంతా చూద్దాం. ఈ గుడి అనుభూతి నాలో చెప్పాలంటే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా నిశ్శబ్దంగా ఉంది. ప్రాంతం అనేది కొద్దిసేపు ఉన్నా ఇంకా ఉందామా అని అనిపించేలా మనసుకి చాలా ఆహ్లాదనంగా ఉంది. ఇక్కడ భక్తులు ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటారు. స్వామివారి భక్తులు ఇక్కడికి వచ్చే వాళ్ళు వేలల్లో ఉన్నారు ప్రతిరోజు.
ఇక్కడ కోరికలు తీర్చుకొని ఈ చెట్టు కాడ సంతానం లేని వారికి ఇలా సంతానం అనేది ఆ చెట్టుకి ఇలా సంతాన ఉయ్యాల కడితే వాళ్ళకి సంతానం కూడా ప్రాప్తిస్తున్నాయి భక్తుల విశ్వాసం. అలా చాలామందికి జరిగింది కాబట్టి అన్ని ఉయ్యాలలు అక్కడ ఉన్నాయి. అంతేకాదండి ఇక్కడ అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి మనము చీరలు కానుక కూడా ఇవ్వచ్చు. ఇచ్చినవి మనము అక్కడ స్వామి అమ్మవారికి కట్టిన తర్వాత వేలంపాట కూడా వేస్తున్నారు. 500 నుంచి ఉన్నాయి శారీస్, 7,000 దాకా కూడా ఉన్నాయి. మనకు కావాలనుకునే వాళ్ళు కూడా అమ్మవారి శారీస్ అనేది తీసుకోవచ్చు. వేలంపాట ఉంది, మామూలుగా కూడా అమ్ముతున్నారు. ఇక్కడ దేవాలయంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అన్నదానం అనేది కూడా స్వామివారి కాడ జరుగుతుంది. అది భక్తులు కూడా స్వామివారికి సేవలా కూడా చెయ్యొచ్చు. అక్కడ అన్నదానం చేయడం అంటే చాలా మంచిది కదండి. కాబట్టి మనం చేయలేం కాకపోయినా అక్కడ మనం కొంచెం సేవ చేసుకున్నా కూడా ఆ స్వామికి ఎంతో కొంత మనకి మనసు తృప్తిగా, మనసుకు ఆనందంగా ఉంటుంది. మన పాపాలు తెలియనంత ఫీలింగ్ అవుతుంది మనకి. అక్కడ మనం అన్నం వడ్డించాలన్న అన్నదానంలో వాళ్ళని అడిగినా కూడా మనల్ని ఒప్పుకుంటారు. ఎవరికైనా అలా చేయాలని అనిపిస్తే ఇక్కడ మాత్రం ఒప్పుకుంటారు. మనం అన్నం తినేసి అన్నదానంలో మనం ఎవరికైనా అన్నం వడ్డించేది, సాంబార్ పోసేది పనులైనా చేయొచ్చు. ఇక్కడ స్వామివారి కోనేరు తలనీలాలు కూడా ఇస్తున్నారు. ఇక్కడ స్వామివారికి తలనీలాలు ఇచ్చేసి వచ్చి ఇక్కడ మనము కోనేరులో మునిగేసి ఆ తర్వాత మనము దర్శనానికి వెళ్ళొచ్చు అన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో, అసలు బాగుంది, చాలా చాలా బాగుందండి నిజంగా. చాలా కొండ కింద ఉంది గుడి, చాలా దూరం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం ఇంత దూరం వచ్చిన ఫీలింగ్ అనేది ఉండదు. ఎందుకంటే ఆ పచ్చని అడవిలలో వెళ్తుంటే చాలా మనసుకి హ్యాపీగా ఉంటుంది. మనం ఎంత కష్టపడినా తెలియదు అనమాట ఇంత దూరం పోయినామా అనేది. మనకు అనిపించని కూడా అనిపించదు. అంత ప్రశాంతంగా ఉంటుంది స్వామివారి గుళ్ళోకి వచ్చినాక. చూసారు కదా ఇక్కడ నిత్య అన్నదానం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. స్వామివారి సన్నిధిలోనే మనకి ఇలా అన్నదానం జరుగుతుంది కాబట్టి స్వామి భోజనం చేసుకొని తృప్తిగా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. జై శ్రీ